యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనాన్ని ఒకసారి చదువుదామండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అవునండి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమంటే, ఆ ఇంటిలో ఏముంటుందో తెలుసా అండి? ప్రార్థన ఉంటుందండి. ప్రార్థించే తండ్రి గనక ఆ ఇంటిలో ఉంటే గనక, ఆ కుటుంబం పటిష్టంగా ఉంటుందంట. అంటే గట్టిగా ఉంటుంది. అలాగే అదే కుటుంబంలో ప్రార్థించే తల్లుందనుకోండి, బిడ్డలకు ఆదర్శంగా ఉంటుంది. అదే కుటుంబంలో ప్రార్థించే పిల్లలు ఉన్నారనుకోండి, అట్టివారిదే పరలోక రాజ్యం అంటండి. కాబట్టి ప్రార్థించే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలండి. అందుకే యెహోషువ అంటాడు, మీరెవ్వరిని సేవించినా సే సేవించండి. కానీ నేను మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అవునండి. ఆ కుటుంబమంతా కూడా దేవుని సేవించేదిగా ఉంటే, దేవుడు ఆ కుటుంబాన్ని దీవించేవాడై ఉన్నాడు. తండ్రి ఒక ఆదర్శం, తల్లి ఒక ఆదర్శం, పిల్లలు కూడా ఒక ఆదర్శంగా ఉంటారు. కాబట్టి అటువంటి కుటుంబంలా మన కుటుంబాలుండాలని దేవుడు